అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చార్టుపై కాపీ ఒలికింది, బొమ్మ పడింది. అంటే నేను కుక్కలు బాబాయ్ కుక్కలు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కుక్కలు ఎక్కువైనాయి. దాని నుంచి ఒక బొమ్మ గీశాను. A3 డ్రాయింగ్ చార్టు మీద కాపీ కప్పు ఒలికింది. ఆ ఒలికిన కాపీతోనే మైక్రోబస్ ద్వారా వీధి కుక్కల దాడుల గురించి చిత్రాన్ని గీశాను. ఈ చిత్రం వేయడానికి 4 గంటల సమయం పట్టింది. తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కలు భయభ్రాంతులు చేస్తున్నాయి. గుంపులుగా తిరుగుతూ చిన్నపిల్లలపై, పెద్దలపై, వృద్ధులపై ఎంబడించి కరుస్తున్నాయి. సైకిలు, ద్విచక్ర వాహనదారులపైన కూడా ఎంబడించి పరుగు పెట్టిస్తున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక చోట గాయపరిచే సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో ఒక బాలుని మరణం. విజయవాడలో భవాన్ నగర్లో 3 చిన్నారులపై కుక్కల దాడి. దానివల్ల చాలా తీవ్రంగా గాయపడ్డారు. ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచి ప్రోలులో గోపాలరావు నాగమణి దంపతుల ఏకైక కుమారుడు, అంటే వాళ్ళు 12 సంవత్సరాల తర్వాత పిల్లోడు పుట్టినాడు. ఆ పిల్లోని సంవత్సరం పిల్లోని కుక్క ఎత్తుకుపోయింది, నోట కరుచుకొని చంపేసింది. అది ఈ మధ్య జరిగింది, నవంబర్ 24 జరిగింది. ఈ ఈది కుక్కల దాడిలో చిన్న పిల్లలు బలైపోతున్నారు. ఈ మధ్య మరొకటి, ఒక 4 ఏళ్ల బాలుపై మృతి సంఘటన. ఆ సంఘటన టీవీ కెమెరాలో చూస్తే, ఆ టీవీలో చూస్తే ఒళ్ళు గగ్గురుపాటుతో అసలు కన్నీళ్ళు వస్తాయి. కాబట్టి వీధి కుక్కలు గురించి పత్రికల వారు, టీవీ ఛానల్ వారు చాలాసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. కానీ ఎటువంటి న్యాయం జరగలేకపోయారు. ప్రమాదకరమైన కుక్కలను కాపాడుకుంటున్నాము, సాధు జంతు ఆవులను కాపాడలేకపోతున్నాము. కాబట్టి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు దీనిపై దృష్టి పెట్టి ఆలోచించి వీధి కుక్కల నుంచి ప్రజలను కాపాడుకోవాలని చేతులు జోడించి కోరుకుంటున్నాను. అందుకే నేను వేసిన ఈ చిత్రంలో వినూత్నంగా ఉండను కాగా కొన్ని 100 బొమ్మలు చిత్రంలో వేశాను. ఈ బొమ్మల్లో ఆ క్రూరమైన అవి కుక్కలు కాదు, మృగాలు అన్నట్లుగా కుక్కలను చూసినాను. అవి ఎంబడించినట్టు, ఒక పసికందును ఒక కుక్క ఆ నోట కలుసుకుని పోతున్నట్లుగా, వాళ్ళ వేదన పడుతున్నట్లుగా, చాలా బాధపడుతున్నట్లుగా, వాళ్ళని వేదనతో దిగ్భ్రాంతం చేస్తున్నట్లుగా, విచ్చలుల శైర వివాహం చేస్తున్నట్లుగా కుక్కను చిత్రించాను. ఈ చిత్రం చిత్రించడానికి 4 గంటల సమయం పట్టింది. కానీ ఒక వినూత్నంగా వేయాలా, ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలని చెప్పి నేను ఈ విధంగా బొమ్మ గీశాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.